So specific heat of water is 1 calorie per gram degree centigrade అని మనం నేర్చుకున్నామమ్మా. ఓకే, సో ఈజ్ ఎవ్రీథింగ్ విజిబుల్ అండ్ ఆడిబుల్? సంబడి? Yes, sir. Visible and audible, sir. Right. I will continue. Now see. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ వాల్యూ ఎంత అంటే 1 calorie per gram per degree centigrade అనమాట. సో ఇది దిస్ ఈజ్ ఎ వేరియబుల్ క్వాంటిటీ. అంటే రకరకాల మెటీరియల్స్కి రకరకాల వాల్యూస్ ఉంటాయన్నమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నెట్లో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ అని కొట్టి చూసారనుకోండి, మీకు 2 రకాలు వస్తాయన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ సిజిఎస్ సిస్టమ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఐ సిస్టంలో వస్తాయి. సో ఐ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. ఐ జస్ట్ షో ఇట్ టు యూ. ఓకే, చూడండి ఒకసారి. Specific heat of different substances. ఓకే, సో ఇక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తుందా చూడండి, వాటర్ 4.18 జౌల్ పెర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. 4.18 అంటే ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1 calorie అని అర్థం. యూ అండర్స్టాండ్? అఫ్ కోర్స్ దిస్ ఇస్ మళ్ళీ సీ వాటర్ అవన్నీ ఇచ్చాడు. 9 more rows. ఐ జస్ట్ క్లిక్ ఇట్. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్ ఎంత? 0.385. ఐరన్ ఎంత? 0.499. మెర్క్యూరీకి ఎంత? 0.14. ఇలాగా. ఓకే, మీరు సెట్ చేస్తే మీకు కనిపిస్తుంది అనమాట. బట్ అది వాటర్కి మీకు స్పెసిఫిక్గా సీజీ సిస్టంలో ఇస్తే ఇక్కడ మీకు 1 కనిపిస్తుంది. అండర్స్టాండ్? ఈ ప్లేస్లో మీకు 1 ఉంటుంది అనమాట. జౌల్స్లో ఇచ్చాడు కాబట్టి మీకు ఇక్కడ ఎలా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇన్ సిజిఎస్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు చూడండి క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది 1 అని. ఇజ్ ఇట్ ఐ యూ ఏబుల్ టు సీ అమ్మా? గూగుల్ సెర్చ్ది ఇప్పుడు నేను చేసినటువంటి మీకు కనిపిస్తుందా? ఎస్. ఓకే, సో ఇక్కడ ఈ 1 అనేది 1 అనమాట. వాటర్కి 1. ఓకే, సీజర్ సిస్టంలో 1 అనమాట. అదే మిగతా మెటీరియల్ ఇంకా డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఇలాగ మీరు సెర్చ్ చేసి ఏ విషయాలు నేర్చుకోండి ఓన్గా కూడా కొంత. ఓకే, సో నౌ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ 1 calorie per gram డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది అనమాట. సో అంటే నేను చెప్తున్నా అది నేచర్ గురించి చెప్తున్నప్పుడు. సో మనకి నేచర్లో హైలీ అవైలబుల్, అదేవిధంగా మన అందరికీ మన మనుషుల యొక్క ప్రాణాలకి జీవనాధారం ఏంటంటే నీరు. ఆ నీరు యొక్క స్పెసిఫిక్ హీట్ మనకి ఎగ్జాక్ట్గా 1 calorie వచ్చిందనమాట. అదే మీకు తెలుసు కదా, ఐ థింక్ 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.18, కానీ అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 4.2 అనమాట. సో 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.2 జౌల్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ అమ్మా. ప్లీజ్ రిమెంబర్ 4.18 ఆర్ 4.18 దగ్గర అనమాట. 0.18, 0.20, 0.02 తేడా దానికి. ఓకే, అక్కడ ఏమని రాస్తుంది? 4.18 అని ఉంది. అది రఫ్గా 4.2 అని అన్నాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని తీసేసినట్లయితే అంటే 4.20 పెట్టుకోవచ్చు లాస్ట్లో. ఓకే, 4.20 అని ఉండదు మనకి. రిమెంబర్ 4.2 అంతే అనమాట. ఆ లాస్ట్లో ఉంటే 0 వేస్ట్ అనమాట. అది ప్లీజ్ రిమెంబర్ దట్. 4.2 అంటే 4.20 అని అర్థం. బట్ 4.20 అని చదవకూడదు. అది ఐ థింక్ యూ నో దిస్ ఫ్యాక్ట్. సో అలాగే 4.18 మీరు తీసుకున్నారు, ఒక దాంట్లోంచి ఒకటి తీసేసాం. అప్పుడు మనకి ఎంత వస్తుంది? సింపుల్గా 20లోంచి 18 తీసేస్తే సరిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. 20లోంచి 18. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగానే చేద్దాము. 10లోంచి 8 పోతే 2. ఓకే, ఇక్కడ మీకు 1లోంచి 1 పోతే 0 డెసిమల్, 4లోంచి 4 పోతే 0 అనమాట. కాబట్టి
14.2లోంచి 14.18 తీసేసినప్పుడు మీకు 0.02 తేడా వస్తుందన్నమాట. అంటే పెద్ద ఎక్కువ డిఫరెన్స్ కాదు అది. సో కాబట్టి మనం అలాగా 4.2 అని కానీ చెప్తాము. బట్ జనరల్గా ఇట్స్ 4.18 ఎగ్జాక్ట్ అనమాట. ఎగ్జాక్ట్ వాల్యూ ఈజ్ 4.18, బట్ ఆఫ్ కోర్స్ రఫ్లీ 4.2. అది కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్లీజ్ రిమెంబర్, స్పెసిఫిక్ హీట్ అంటేనే డెఫినిషన్ మీరు చూసుకున్నప్పుడు అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్తాము అనమాట. ఓకే, స్పెసిఫిక్ హీట్ అంటే ఏం చెప్తాము? ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై 1 డిగ్రీ సెంటిగ్రేడ్. Okay, so that means S is equal to always how much amount of heat you have taken divided by. Okay, అంటే అది టోటల్ హీట్ ఎనర్జీ అనమాట. నువ్వు ఎన్ని గ్రామ్స్ తీసుకున్నావు అంటే డివైడ్ చేసేస్తే ఆటోమేటిక్గా 1 గ్రామ్కి వస్తుంది. అదేవిధంగా నువ్వు ఈ క్యూ హీట్ చేయడం వల్ల ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగింది. ఓకే, అంటే మనం ఎగ్జాక్ట్గా 1 డిగ్రీ సెంటిగ్రేడ్ కోసం ట్రై చేయకూడదు. యూ హ్యావ్ గివెన్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్. సో దేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా 7 డిగ్రీ సెంటిగ్రేడ్ అంత పెరిగింది. సో ఇప్పుడు ఆ క్యూని మనం టీతో డివైడ్ చేసేసాం అనుకోండి, ఆటోమేటిక్గా 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బై 1 వేసి వన్స్ అగైన్ క్రాస్ మల్టిప్లై చేయండి. సో 1 ఇంటూ క్యూ, దట్ ఈస్ క్యూ అనమాట, ఈజ్ ఈక్వల్ టు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా వస్తుంది, ఎస్ ఇంటూ ఎంటీ. దాన్ని ఎంఎస్ అని చదవచ్చు. టీ అంటే అర్థం ఏంటి? రైజ్ ఇన్ టెంపరేచర్ అనమాట. కాబట్టి దాన్ని డెల్టా టీ అని కూడా అంటూ ఉంటాము. Okay, so therefore please remember, I think you must have recalled this equation. Q is equal to ms delta t. Q is equal to ms delta t or simply mst అని కూడా అంటూ ఉంటాము. mst అని కూడా అనొచ్చు. బట్ వన్స్ అగైన్ అక్కడ మీరు విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది Q is equal to mass of the amount of the substance taken into specific heat into temperature rise, small t. టెంపరేచర్ రైజ్ అనమాట, ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగింది అన్నది అక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగింది అన్నది. ఓకే, సో క్యూ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇక్కడ మనకి క్యూకి ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్ అనమాట. రిమెంబర్, ఎక్స్ప్రెషన్స్ ఫర్ Q is important, are important. Expressions for Q are important. Various expressions for Q, expressions for Q are important. Why? Because our aim is to calculate the change in the entropy when ice converts into water vapor. అది ఈక్వేషన్ కదా. సో ఇన్ దట్ వన్ అంటే ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఎస్ కావాలి, ఇస్ ఈక్వల్ టు, దానికి ఫార్ములా ఏంటి? dq బై క్యాపిటల్ టీ ఆర్ సింప్లీ క్యాపిటల్ క్యూ బై టీ అని కూడా మనం రాయొచ్చు. సో మరి వాట్ ఈస్ dq అండ్ క్యూ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆ dq ఆర్ క్యూ అనేది ఏంటంటే అమౌంట్ ఆఫ్ ద హీట్ ట్రాన్సాక్టెడ్ అనుకున్నాం కదా, ఎక్స్చేంజ్ జరిగినటువంటి హీట్ ఎనర్జీ, సిస్టమ్ తీసుకున్న హీట్ ఎనర్జీ లేదా సిస్టమ్ ఇచ్చేసిన హీట్ ఎనర్జీ అని అర్థం అనమాట. కాబట్టి మనకి ఓకే ఈ ఎక్స్ప్రెషన్ కావాలి తెలిస్తే ఆటోమేటిక్గా టీ డివైడెడ్ బై టీ వేసినట్టయితే ఎంట్రోపీ చేంజ్, వాల్యూ ఆఫ్ ఎంట్రోపీ ఇంక్రీజ్ అనేది వస్తుంది అనమాట. సో దానికోసం ఇప్పుడు మనము ట్రై చేస్తున్నాం. యా, సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, మనము ఆ డెరివేషన్ నేర్చుకోబోయే ముందు ఒక్కసారి జస్ట్ రికార్డింగ్ అవుతుందా లేదా? ఓకే, సి హియర్ నౌ. తర్వాత అంటే ఇది ఆల్మోస్ట్ వాటర్గా ఐస్ 80 క్యాలరీస్ అంటే ఎల్ ఐస్ తీసుకుని వాటర్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ మారుతుంది అనుకున్నాం కదా. ఈసారి ఈ వాటరు అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి వాటరు ఓకే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర స్టీమ్గా అనమాట. యూ అండర్స్టాండ్? ఆ సింబల్స్ జనరల్గా మనం అలా వేస్తుంటాము.
సో ఎగ్జాక్ట్గా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనకి స్టీమ్గా కన్వర్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఓకే, సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి వాటర్ యొక్క టెంపరేచర్ని స్లోగా 1 2 3 4 5 అప్ టు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మన యొక్క దాని టెంపరేచర్ని రైజ్ చేయాలి. సో వైల్ రైజింగ్ దిస్ పర్టికులర్ టెంపరేచర్ ఫ్రమ్ 0 to 100 we should use Q is equal to MST వాడాలన్నమాట. నౌ ఆఫ్టర్ రిమెంబర్ దిస్ పాయింట్, after you get water at 100 degrees centigrade, okay, water at 100 degrees centigrade, ఓకే, అగైన్ అది స్టీమ్గా కన్వర్ట్ అవ్వడానికి మళ్ళీ మనం ఒక స్పెషల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని ఇవ్వాలి. సడన్గా వాటర్ హాట్గా 100 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చిన తర్వాత వెంటనే టోటల్గా బాయిల్ అయిపోదు. బాయిలింగ్ అంటే అఫ్కోర్స్ మీకు బబుల్స్ వస్తూ ఉంటాయి, బట్ వాటర్ వేపర్గా మాత్రం కొద్ది పార్టే మనకి ఎవాపరేట్ అవుతూ ఉంటుంది, మనకు తెలుసు కదా. సో వాటర్ మీరు హీట్ చేసినప్పుడు వాటర్ వేపర్గా కన్వర్ట్ అవ్వాలి అంటే చాలాసేపు పడుతుంది అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గిన్నెతోటి నీళ్ళు పెట్టారనుకోండి, ఓకే, స్లోగా టెంపరేచర్ రైజ్ అవుతుంది, 70 80 90 100 డిగ్రీ సెంటిగ్రేడ్కి వస్తుంది, బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు స్టీమ్ జనరేట్ అవుతుంది, బట్ ఆ స్టీమ్ మాత్రము ఆ మొత్తం తీసుకునేటువంటి మీరు వాటర్ అంతా కూడా స్టీమ్గా మార్చాలి అంటే చాలాసేపు పడుతుంది అన్నమాట. గంటల కొద్దీ మీరు హీట్ చేస్తేనే మొత్తం అంతా స్టీమ్గా మారుతుంది. ఎందుకు అంటే ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్, 100 డిగ్రీ, మళ్ళీ వన్స్ అగైన్ రిమెంబర్ హియర్, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి ఈ హాట్ వాటరు, ఓకే, అదే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర స్టీమ్గా కన్వర్ట్ అవ్వాలి. స్టీమ్ కంటే పైకి ఇస్తుంది అనమాట. చూడండి, నేను ఇక్కడ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ అనమాట, అంటే ఏదో ఒక వెసల్లో ఇలా హారిజెంటల్గా ఉంటుంది, బట్ నా స్టీమ్ అంటే మాత్రం పైకి ఎవాపరేట్ అయిపోయి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా మనం సింబల్స్ పెడతాం అనమాట. సో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి వాటరు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర స్టీమ్గా కన్వర్ట్ అవ్వాలి అంటే అగైన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామ్ ఆఫ్ వాటర్ వీ షుడ్ సప్లై 540 calories of heat. 540 calorie per gram. ఏంటి, 1 gram of water at 100 degrees centigrade needs 540 calories of heat energy to convert itself into water vapor at the same temperature 100 degrees centigrade. ఓకే, సో దీన్ని అగైన్ ఎలాంటి సిచ్యువేషన్స్లో బట్టి లేటెంట్ అంటామన్నమాట. సో దేర్ ఫోర్ హియర్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, ఎల్ వేపర్ అంటారు, ఇజ్ ఈక్వల్ టు 540 calorie per gram. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ, చూసారా. సో ఇప్పుడు బ్రీఫ్గా మొత్తం 3 మనకి ఫేజులు. ఐస్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అవ్వడానికి ఒక్కొక్క గ్రామ్కి 80 క్యాలరీస్ కావాలి, దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అంటారు. ఎప్పుడైతే వాటర్గా కన్వర్ట్ అవుతుందో ఎవ్రీ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రైజ్ చేయడానికి ఒక్కొక్క గ్రామ్కి స్పెసిఫిక్ హీట్ అంతటి అమౌంట్ ఆఫ్ హీట్ ఇవ్వాలి, అది 1 calorie per gram డిగ్రీ సెంటిగ్రేడ్. అది అలాగే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు చేస్తాము. అప్పటి వరకు కూడా ఎస్ఏ పడతారు అనమాట, క్యూజికల్ ఎంఎస్టీఏ పడతాం. ఓకే, అండ్ ఆఫ్టర్ దాట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ వేపర్గా ఫేజ్ చేంజ్ అవుతుంది. ప్లీజ్ రిమెంబర్, ఎర్లియర్ ఐస్ నుంచి వాటర్గా ఫేజ్ చేంజ్ అయింది. ఫేజ్ అంటే దాని యొక్క స్థితి అని అర్థం అనమాట. ఓకే, ఘన స్థితి నుంచి ద్రవ స్థితికి, ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి అంటాం కదా, అంటే ఫేజ్ చేంజ్ అంటారు. ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ స్టేట్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్, దట్ ఈస్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్ అండ్ లిక్విడ్ స్టేట్ టు వేపర్ స్టేట్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ స్టేట్ అంటాం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, లేకపోతే తెలంగాణ కాదు, దట్స్ నాట్ దట్ స్టేట్. స్టేట్ అంటే అది ఉన్నటువంటి పరిస్థితి అనమాట, అంటే సాలిడా, లిక్విడా, గ్యాసెసా అని అర్థం. సో ఎప్పుడైనా కానీ ఫేజ్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు, వెనెవర్ ద ఫేజ్ చేంజ్ టేక్స్ ప్లేస్, వీ షుడ్ యూజ్ latent heats, and when the temperature rise takes place, we should use S,
ఎంఎస్ డెల్టా టీ. ప్లీజ్ రిమెంబర్, ఫేస్ చేంజ్ జరిగేటప్పుడు టెంపరేచర్ రైజ్ ఉండదు. టెంపరేచర్ రైజ్ అవుతున్నప్పుడు జనరల్గా ఫేస్ చేంజ్ ఉండదు అనేది మన కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ప్లీజ్ యూ అండర్స్టాండ్ దాట్. ఇప్పటికి మనకి 3 ఇంపార్టెంట్ పాయింట్స్, 3 ఫార్ములాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు Q1 ఈజ్ ఈక్వల్ టు ML వాడాలి. 1 వాడచ్చు, లేకపోతే ఐస్ అని వాడచ్చు. అలాగే టెంపరేచర్ రైజ్ అవుతున్నప్పుడు MS డెల్టా టీ లేదా టీ వాడాలన్నమాట. అంటే ఇక్కడ టీ అంటే ఎంత టెంపరేచర్ రైజ్ అయింది, 0 నుంచి 100 దాకా అన్నప్పుడు 100 - 0 ఇక్కడ 100 అని వేసుకోవాలన్నమాట, డెల్టా టీ అది. ఓకే, అండ్ వన్స్ అగైన్ ఫేస్ చేంజ్ జరిగి అది వాటర్ వేపర్గా మారుతున్నప్పుడు ML వేయాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఎల్ వేపర్ పెట్టుకోవాలి. ప్లీజ్ రిమెంబర్ దిస్, బికాస్ ద వెరీ డెఫినేషన్ ఆఫ్ latent heat is nothing but amount of the heat required for 1 gram, because this happens at a constant temperature. Phase change 0 degree centigrade దగ్గర ఐస్, 0 degree centigrade దగ్గర వాటర్గా, 100 degree centigrade దగ్గర వాటర్, 100 degree centigrade దగ్గర వాటర్ వేపర్గా అనమాట. సో L ఈజ్ ఈక్వల్ టు Q/M అంటే ఆటోమేటిక్గా మీకు Q ఈజ్ ఈక్వల్ టు ML అని అర్థం అనమాట. బట్ టెంపరేచర్ రైజ్ ఉన్నప్పుడు మాత్రము Q ఈజ్ ఈక్వల్ టు MST వాడాలి. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్ దీస్ ఐడియాస్ ఏమ్మా? సో ఎల్ ఐస్ ఏమో 80 క్యాలరీస్, ఎల్ వేపర్ ఏమో 540 అండ్ ఎస్ వాటర్ ఏమో 1. ఓకే, ఎస్ వాటర్ ఏమో 1 అనమాట. ఇది 80 calorie per gram, 540 calorie per gram. It is 1 calorie per gram degree centigrade ఉంటుందండి. బికాజ్ S is equal to M by Q/MT ఉంటుంది. ఇక్కడ మాత్రం Q/MA కాబట్టి ఇలా వస్తుంది. సో ఈ విషయాలు అందరికీ అర్థమయ్యాయమ్మా? ఇప్పుడు మన డెరివేషన్లోకి వెళ్ళిపోదాము. లెట్స్ సంబడి అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ రెస్పాండ్. మాట్లాడండి మీరు. సో క్లాస్ రూమ్లో సైలెంట్గా వింటారు, తర్వాత నేను క్వశ్చన్ అడిగినప్పుడు చెప్తారు కదా సమాధానం. అలాగే ఇక్కడ కూడా మీరు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ జస్ట్ టాక్, నో ప్రాబ్లం. చెప్పండి, అర్థమైందా? మీరు ఎవరు రెస్పాండ్ కాకపోతే దాని మీనింగ్ ఏంటంటే మీరు జస్ట్ క్లాస్ ఆన్ చేసి మా బాధ పడలేక, ఓకే, ఆన్ చేసి పక్కన పెట్టేసి మీ పని మీరు చూసుకుంటున్నారని అర్థం అనమాట. అది విషయం. లేదు సార్, వింటున్నాం సార్. అర్థమైంది సార్. ఎవరు? అర్థమైంది సార్. కమల. లక్ష్మీ ప్రసన్న చెప్పమ్మా. అర్థమైంది సార్. ఎస్, ఏమర్థమైంది చెప్పు. లేటెంట్ హీట్ అంటే ఏంటి, ఓకే, అలాగే స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, ఎప్పుడెప్పుడు అంటే క్యూ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఎప్పుడెప్పుడు ఏమేమి వాడాలి. ఓకే, ఫేస్ చేంజ్ ఉన్నప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు ML వాడాలి, టెంపరేచర్ చేంజ్ ఉన్నప్పుడు ఏమో MS డెల్టా టీ ఆర్ MST వాడాలి. ఓకే, ఆ విషయాలు మీకు అర్థమయ్యాయి కదా. ఒక చోట ఐస్, ఇంకొక చోట వేపర్ అని వాడుతూ ఉంటాం అనమాట. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్ క్లియర్ టు యూ. ఎనీవే, నౌ ఇప్పుడు మన డెరివేషన్లోకి చూద్దాం. చూడండి, చాలా ఈజీ అనమాట. మీకు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ అర్థం అవుతాయో అంటే తెలుస్తాయో, ఓకే, ఇప్పుడు ఈ డెరివేషన్ మనకి కేక్ వాక్, ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఓకే, కొంచెం నేను దాన్ని కిందకి మూవ్ చేస్తాను, సో ఏదైనా రాయొచ్చు, అనుకూలంగా ఉంటుంది నాకు. ఓకే, ఐ విల్ పుట్ ఇట్ హియర్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి ఈ డెరివేషన్ మనకి అంటే, ఎందుకంటే దీంట్లో వాడు ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వలేదు, సింపుల్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. నౌ లెట్ us see. ఓకే, పెద్దగా థియరీ లేదు, సరే. ఓకే, నేనే చదువుతాను చూడండి. దట్ M బి ద మాస్ ఆఫ్ ఐస్ అట్ టెంపరేచర్ T1 అంటే అది 0 డిగ్రీ సెంటిగ్రేడ్. 0 అని కూడా అనకూడదు అనమాట, 273 కెల్విన్ అనాలి. ఓకే, టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్, వెన్ యూ సే ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇట్స్ 0. బట్ సార్ వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతుంది సార్. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఇంకొంచెం క్లోజ్గా మాట్లాడతాను, దగ్గరికి ఉండి. బట్ ఎనీవేమ్మా, రైట్. ఓకే, సో అందుకే 1-2 సార్లు రిపీట్ చేస్తాను, ఎందుకంటే మీరు మధ్యలో ఎక్కడైనా కొంత సమ్ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల మీకు బ్రేక్ అయితే క్లియర్గా ఉండడం కోసము స్లోగానే ప్లస్ రిపీట్ చేస్తానమ్మా, డోంట్ వరీ. సో ఇక్కడ చూడండి,
let m be the mass of the ice at temperature T1. సో ఐస్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుంటున్నాము. ఆ టెంపరేచర్ని క్యాపిటల్ T1 అంటున్నాం అనమాట. సో క్యాపిటల్ T1 ఈజ్ 273 కెల్విన్. ప్లీజ్ రిమెంబర్ 0 degree centigrade is equal to 273 Kelvin. So therefore at T1 is converted into steam at T2, that is 100 degree centigrade, that is 373 Kelvin. Okay, 273 Kelvin emo 0 degree centigrade, 373 Kelvin emo 100 degree centigrade anamata. So at T2 let S be the specific heat of water, చూడండి L1 అన్నాడు, be the latent heat of fusion of ice, and L2 be the latent heat of fusion of vaporization. ఒకే ఒక పారాగ్రాఫ్, 3 లైన్ల దాంట్లో మనం ఇందాక చెప్పుకునే విషయాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఓకే, అలాగే ఎంట్రపీకి ఈక్వేషన్ ఏంటనుకున్నాం మనము? ఇన్ జనరల్ ద ఎంట్రపీ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ds is equal to dq by t, heat transacted divided by temperature అనమాట. Now change in entropy when m gram of ice at T1 is converted into water at this one. So ds1 అన్నాం మన. సో ds1 అంటే ds1 is equal to q1 by t1. ఓకే, ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది, అలాగే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలి. సో అక్కడ ఏంటి, ml వాడాలి, l ఐస్ వాడాలి. సో L1 అంటే l ఐస్ అని అర్థం అనమాట. సో q ప్లేస్లో మనకి ml1 పెట్టాము, డివైడెడ్ బై T1 వచ్చింది. సో ఇన్ దట్ వే యూ విల్ గెట్ ds1 is equal to ml1 by T1. You understand that? Okay, because this particular q is equal to ml1 అనమాట. Okay, because phase change is taking place, q is equal to ml1 వస్తుంది. టెంపరేచర్ రైజ్ ఉన్నప్పుడు q is equal to mst వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ when m mass of water at T1 is changed into water at T2. అంటే ఇక్కడ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి వాటరు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న వాటర్గా కన్వర్ట్ అయినప్పుడు ds2 is equal to ఇంటిగ్రల్ T1 to T2. టెంపరేచర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇంటిగ్రల్ వాడాలన్నమాట. టెంపరేచర్ ఇస్ నాట్ రిమైనింగ్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ గోయింగ్ అండ్ చేంజింగ్. సో చేంజ్ అవుతున్నప్పుడు ప్రతి ఎక్కడి నుంచి ఈ టెంపరేచర్ నుంచి టెంపరేచర్ దాకా మొత్తం ప్రాసెస్ జరగడానికి ఎంత హీట్ కావాలి అనేది మనము తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, సో అప్పుడు డెరివేషన్ మనము చేయాల్సి వస్తే ఇలా చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, సో నౌ సీ హియర్ you are calculating ds2. So ds2 is equal to of course simply it is dq by t. Okay, but then what is dq? It is nothing but ms t, change in temperature. Okay, change in temperature అది some amount ఉంటుంది, divided by t అనమాట. సో ఆ వాల్యూలో because there is a change in temperature, so it's not a constant one, so that we have to integrate it to find out this one now. So therefore ds2 is equal to integral dq by t, which is equal to okay integral t1 to t2 ms డి క్యాపిటల్ టీ అని వాడుతున్నారు మనం. ఓకే, ఆ టీ ప్లేస్లో మీరు క్యాపిటల్ డి టీని కూడా వాడచ్చు, దర్ ఇస్ నో మిస్టేక్. టెంపరేచర్ రైజ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట, 0 నుంచి 100 వరకు, డివైడెడ్ బై టీ, డివైడెడ్ బై టీ. సో దేర్ ఫోర్ ఓకే, ఈ ఎంఎస్ అనేది ఎమ్ మాస్ ఈజ్ అ కాన్స్టెంట్ వాల్యూ, స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్ వాల్యూ 1 కాబట్టి అది. So therefore you will get ds2 is equal to ms into dt by t is nothing but once again log t. అది కూడా మనం చెప్పుకున్నాం కదా, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ పెట్టినప్పుడు log t2 by t1 to the base e వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ds2. ఓకే, దెన్ నెక్స్ట్ ds3 అంటే అర్థం ఏంటి, ఫేస్ చేంజ్ అనమాట. వాటర్ టు వాటర్ వేపర్, దెన్ హౌ మచ్ ఈజ్ ద ఎంట్రోపీ ఇంక్రీజ్. ఇక్కడ ఎనార్మస్ ఇంక్రీజ్ ఉంటుందన్నమాట. ఓకే, బికాజ్ లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేట్కి వెళ్తుంది కాబట్టి ds3 అగైన్ dq by t. బట్ నౌ యాజ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఎట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్, you need not integrate it now, simply you can just directly substitute. What is dq? It is nothing but
ఓకే, ML2 అన్నాం. L2 అంటే ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అనమాట, 540 క్యాలరీస్. సో ML2 డివైడెడ్ బై T. సో నో నీడ్ టు ఇంటిగ్రేట్ ఎనీథింగ్. సో ఆ మూడింటిని మీరు యాడ్ చేసేస్తే టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ఐస్ ఇంటూ స్టీమ్ వచ్చేస్తుంది. చూడండి, ds is equal to ds1 plus ds2 plus dst is the fourth equation. So ds is equal to total heat entropy change ml1 by t1, అలాగే లాస్ట్లో కూడా ml2 by t2. దీన్ని మనం ఏం చేయలేదు కాబట్టి అవి రెండు ml1 by t1 ml2 by t2 వచ్చింది. బట్ మిడిల్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ హీట్ దాంట్లో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండడం లేదు కాబట్టి ఇంటిగ్రేట్ చేసాము. అప్పుడు లాగ్ వచ్చింది మనకి, టు ద బేస్ 10 తీసుకున్నాము, 2.303 పెట్టాము, ఎంఎస్ లాగ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మేము ఆల్రెడీ జస్ట్ డిరైవ్ చేసాం కదా, ఎంఎస్ లాగ్ వచ్చింది. టు ద బేస్ 10 2.03 తోటి ఎక్స్ప్రెషన్ మీరు ఇలా రాసేస్తే అయిపోతుంది అనమాట. ఓకే, సో వాట్ ఈజ్ ఎంట్రోపీ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ అండ్ దెన్ calculate the change in entropy when ice changes into water vapor అని 10 మార్క్స్లో ఇస్తాడు అనమాట. అప్పుడు సో ఆటోమేటిక్గా దెన్ వాట్ ఈజ్ ఎంట్రోపీ కాన్సెప్ట్స్ అవి రాసి ఆ తర్వాత ఈ స్మాల్ డెరివేషన్ చేసినట్లయితే యూ విల్ గెట్ 10 మార్క్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది, చాలా ఈజీ అనమాట. చూడండి ఏముంది అక్కడ, ఏం లేదు, డైరెక్ట్గా ఎంట్రోపీ డెఫినేషన్ ఆల్వేస్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు dq by t. సో హౌ టు క్యాలిక్యులేట్ dq అంటే 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ 3 స్టెప్స్లో ఐస్ వాటర్గా మెల్ట్ అయ్యేటప్పుడు, అదేవిధంగా వాటర్ స్టీమ్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు మనం ఏమీ ఇంటిగ్రేట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఎంఎల్ వాల్యూస్ వేసేసుకుంటాము. ఓకే, ఎంఎల్ బై టీ వేస్తాము, T1 అండ్ T2 వేసుకుంటాము. ఎందుకంటే అక్కడ T1 అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అని కదా, అదే డినామినేటర్లో 0 పెట్టుకోకూడదు అనమాట, అది కెల్విన్లో ఉంటుంది. సో 273 వస్తుంది. సో దర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ T1 దగ్గర డినామినేటర్లో T1 వచ్చింది కాబట్టి అది క్యాపిటల్ అనమాట. సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ 273 కెల్విన్ అది. సో 273 పెట్టాలి ఇక్కడ. ఓకే, సో ఇది కూడా మనకి ML2 by T2. ఇక్కడ 373 కెల్విన్ పెడతాము, అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ పెడతాము. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 373 కెల్విన్. ఓకే, తర్వాత ఇది మాత్రం ఇంటిగ్రేట్ చేసి T2 to T1. ఇక్కడ మీరు 373 by 273 పెట్టుకుంటారు. ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్ అమ్మా. సో దీంతో మనకి ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఐఎమ్ హ్యాపీ దాట్ ఆల్మోస్ట్ దిస్ లెసన్ ఈజ్ కంప్లీట్. ఓకేమ్మా. సో ఈ మెటీరియల్లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూసి వాటిని నేను ఇంక్లూడ్ చేస్తాను. ఆల్రెడీ ఆ పేపర్స్ లేవు దీంట్లో, జస్ట్ ఐ సీ దట్ హౌ టు ఇంక్లూడ్ ఇన్ ఎంఎస్ వైట్ బోర్డ్ కూడా చూసిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ కూడా మనము డిస్కస్ చేద్దామమ్మా. ఇది ఇక్కడ ఆల్రెడీ నేను కాపీ నిన్ననే ప్రింట్అవుట్ తీసుకున్నా, కనిపిస్తుందా? సో నేను కూడా ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నాను. I'll check it. This is over. Right. Okay. So I think this material questions, problems are not included. We will discuss when we come to offline or చూద్దాము. Okay. So next lesson లోకి మనం వెళ్ళిపోదాం. అది okay, I'll do it live. Let us see. So thermodynamic potentials and Maxwell's equations and a lesson idi. Let's see. So the next lesson is thermodynamic potentials and Maxwell's equations. Now we are going to this particular lesson. Okay, see that. So material kavali annaru anukondi, what to do, let us see. See here, PDF, click on PDF, right? And after that it will take us to the folders. So in which folder my material is present? Thermodynamics folder. So 4th semester English medium material, open. So now when I open this, okay, పోయింది అది మళ్ళీ డిస్టర్బ్ చేసాం. ఓకే, 4th semester English. ఓకే, సో అప్పుడు ఇలా వస్తుంది అనమాట మనకి. సో ఇన్ దట్ స్క్రోల్
scroll it here. Whatever the number of pages that we need, we can simply add అనమాట. చూడండి chapter 3, this page and this page. Say for example right now ఒక 3 pages నేను include చేస్తాను. Okay, and here you will have a button insert the pages. So automatically మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. Insert the pages 27, 28 and 29th pages. Okay, so minimize it, bring them in order like this, and then you can start the lesson. Right. Okay, so like this you can start it. Clear amma? And okay, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అనేది మనకి కావాలి. దిస్ ఇస్ ద లెసన్, వీ హ్యావ్ ఇట్. నౌ విల్ స్టార్ట్ దిస్. సో వాట్ ఆర్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం కూడా డిస్కస్ చేద్దాం అనమాట. 11:30, so probably you'll get another some 15 to 20 minutes of time in this class. Okay, see what are thermodynamic potentials. Next lesson, chapter 3. But describe the thermodynamics. Okay, I'll just ask you to read. Where are the participants list? No, up to 12. నిర్మల ఉందమ్మా? నిర్మల, Nirmala, unmute yourself. Nirmala? Shy girl. దస్తగిరి చదవమ్మా. ఓకే, రీడ్ నౌ. కొద్దిగా లౌడ్గా. To describe the thermodynamic state of a system completely, more relations are required other than basic thermodynamic variables: pressure, volume, temperature, and entropy. ఓకే, సో ఆల్రెడీ మనము నేర్చుకున్నటువంటి ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ ఎంట్రోపీయే కాకుండా ఇంకా మనకి ఎడిషనల్గా కావాల్సి వస్తాయి అని చెప్తున్నాను అనమాట. బికాస్ సో ఫర్ వీ హ్యావ్ లెర్న్డ్ ప్రెషర్, వీ హ్యావ్ లెర్న్డ్ వాల్యూమ్, టెంపరేచర్ అండ్ దెన్ నెక్స్ట్ ఎంట్రోపీ కాన్సెప్ట్. అఫ్ కోర్స్ ఐసోథర్మల్ అడియాబాటిక్ ప్రాసెస్లు ఇవన్నీ డిఫరెంట్. అవి వేరియబుల్స్ అనేవి ఏంటంటే ఇప్పటిదాకా మనం వీటితోటే కదా రకరకాల ఈక్వేషన్స్ మనం డెరైవ్ చేసాము. బట్ అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా వస్తాయి అని చెప్తున్నాడు. కంటిన్యూ అమ్మా. Definition: the energy functions formed by లౌడ్ కొద్దిగా లౌడ్గా. The energy functions formed by combining the basic thermodynamic variables are called thermodynamic potentials. Yes. In basic thermodynamic variables, 2 are independent and the rest are dependent. Yes. The 4 thermodynamic potentials are: number 1, internal energy U, Helmholtz function, Helmholtz function F. Third one, enthalpy or total heat function H, and fourth one, Gibbs function G. ఓకే, సో చాలు. సో చూడండి అమ్మా, సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ నౌ గోయింగ్ టు డిస్కస్ అంటే దీస్ 4 ఇంపార్టెంట్ వన్. ఆల్రెడీ దాంట్లో ఇంటర్నల్ ఎనర్జీ గురించి మనం యాక్చువల్గా డిస్కస్ చేసేసాం ఆల్రెడీ, వీ నో దట్. ఓకే, సో వాట్ ఆర్ ద 4 థర్మోడైనమిక్ పొటెన్షియల్స్? దెర్ ఆర్ 4 థర్మోడైనమిక్ పొటెన్షియల్స్. వన్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ which is indicated by U. Next is Helmholtz function capital F, enthalpy or total heat function capital H, and last one, the fourth one is Gibbs function capital G. Gibbs function capital G anamata. Okay, once again, internal energy U, Helmholtz function F, enthalpy or total heat function H, and the fourth one is
గిబ్స్ ఫంక్షన్, క్యాపిటల్ జీ. ఓకే, సో వీటిల్లో మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్స్ అనేవి కంప్లీట్గా మ్యాథమెటికల్గా చాలా డెప్త్ ఉంటుందమ్మా ఇది ఈ లెసన్లో మనకి. ఓకే, సో మిగతా మన స్టూడెంట్స్ని అటెండ్ అవ్వమని చెప్తుండండి. మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్తుండండి. మ్యాక్సిమం అందరూ కూడా అటెండ్ అవ్వండి. నేను కూడా ఈరోజు ఫోన్స్ చేసి అడుగుతాను వాళ్ళని ఎందుకు అటెండ్ అవ్వట్లేదో కొంతమందిని. ఓకే, నౌ see here. A conservative mechanical system is in equilibrium when the potential energy of the system is minimum. Okay, conservative mechanical system is in equilibrium when the potential energy of the system is minimum. Minimum గా ఉన్నప్పుడు మాత్రమే అది ఈక్విలిబ్రియం లో ఉంటుంది. Now similarly the thermodynamic system is in equilibrium when thermodynamic potential values are minimum. ఓకే, సో ఫస్ట్లో వాడు ఒక మెకానికల్ సిస్టమ్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనమాట. వాడు అవి ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియంలో ఎప్పుడు ఉంటుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ మినిమంగా ఉన్నప్పుడే ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టోన్ని తీసుకుని మీరు పైకి విసిరారు. ఫర్ ఎగ్జాంపుల్ త్రో ఎ స్టోన్ ఇన్ టు ద అప్వర్డ్ డైరెక్షన్. సో ఇట్ గోస్ అప్, we all know that, till its kinetic energy is converted completely into potential energy, and at the top position maximum height కి reach అవుతుంది. It doesn't remain stable at that place. అంటే ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మనము సో మనం దానికి సమ్ ఎనర్జీ ఇచ్చాము బై థ్రోయింగ్ ఇట్, అండ్ దెన్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఎనర్జీ ఇట్ హ్యాస్ రిజన్ టు సమ్ పాయింట్ అనమాట. ద క్వశ్చన్ ఈస్ దట్ డస్ ఇట్ స్టే దేర్? నో, ఇట్స్ నాట్ అ స్టేబుల్ వన్ అనమాట. ఓకే, ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ దెన్ స్టే ఆన్ ద గ్రౌండ్ మీదకి వచ్చేసిన తర్వాత స్టేబుల్ అవుతుంది. సో గ్రౌండ్ మీదకి వచ్చేటప్పటికి ఏంటి? మినిమం పొటెన్షియల్ ఎనర్జీ అనమాట, మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. సో సిస్టమ్స్ ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియంలో ఎప్పుడు ఉంటాయి అంటే పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉన్నప్పుడే ఉంటాయి. యూ అండర్స్టాండ్? సో పొటెన్షియల్ ఎనర్జీస్ కొద్దిగా హై వాల్యూస్ ఉంటే అది ఇట్స్ నాట్ ఎ స్టేబుల్ వన్ అనమాట, ఆర్ ఇట్స్ నాట్ అన్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఓకే, ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక బౌల్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరలీ బౌల్ జస్ట్ పుట్ స్మాల్ మార్బుల్, ఒక గోలియో లేకపోతే గుండ్రంగా ఉండే మీరు ఒక స్టోన్ లాంటిది వేశారనుకోండి, ఇట్ విల్ రోల్ డౌన్ హియర్ లైక్ దిస్. ఓకే, and does it stay there? Of course no, but it will go to the other side, and then it will just move for 2 to 3 times, and ultimately it will settle at this place. You understand? It will settle at this place. సో ఈ ప్లేస్ దగ్గర మీకు మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అనమాట. మీకు పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి జనరల్ కానీ? MgH. యూ అండర్స్టాండ్? సో మినిమం పొటెన్షియల్ ఎనర్జీ అంటే మినిమం హైట్ అర్థం అనమాట. సో ఇది గ్రౌండ్ అనుకుందాము. నో, అది కాదు. ఐ హ్యావ్ టు రిమూవ్ దిస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము దీన్ని గ్రౌండ్ అనుకుంటే, ఓకే ఎలా ఉంది గ్రౌండ్ అనుకుంటే, సో దిస్ ఈజ్ అట్ సమ్ హైట్ అనమాట. దిస్ ఈజ్ అట్ మినిమం హైట్, లెస్ హైట్. ఓకే, సో ఈక్విలిబ్రియం పొజిషన్ ఏంటి? ఇది. సో ఈక్విలిబ్రియం పొజిషన్ ఎందుకైంది అంటే ఇట్ ఈస్ అట్ లెస్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అనమాట. ఓకే, సో మెకానికల్ సిస్టమ్స్ విల్ బి ఆల్వేస్ ఇన్ ఈక్విలిబ్రియం when the potential energy of the system is minimum. So you know that fact now. Eppudu okay, alage similarly thermodynamic system is in equilibrium when thermodynamic potential values are minimum. So this is okay, 5 minutes unda once again already vachindi. So I think it's 11:45 ki idi end ayipothundama. We will discuss to whatever extent possible. Okay, now సిస్టమ్ ఇన్ ఓకే, సో మినిమం అనేది. సో ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ నౌ. చూడండి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యూ ఆల్ నో దట్ dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. అప్పుడే చాలా రోజులు చెప్తున్నాం మనము. ఓకే, dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. సో du ప్లస్ ఆ du ప్లేస్లో మనం యాక్చువల్గా ఇంతకుముందు cv/dt రాసాం. ఓకే, సో ఎవ్రీ టైమ్ ఐ జస్ట్ గో ఆన్ రిమైండింగ్ యూ. అండ్ దెన్ dw ప్లేస్లో pdv రాస్తాము. సో దేర్ ఫోర్ dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. సో du ప్లస్ pdv. అలాగే dq ఈజ్ ఈక్వల్ టు TdS. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్స్ ఫ్రమ్ ఎంట్రోపీ డెఫినేషన్ అనమాట. ఓకే, బికాస్ ఎంట్రోపీ ఎంట్రోపీ DS ఈజ్ ఈక్వల్ టు dq బై T. ఎంట్రోపీ డెఫినేషన్ ఇది. ప్లీజ్ రిమెంబర్ దిస్. సో బై 1 వేయండి, క్రాస్ మల్టిప్లై చేయండి, యూ విల్ గెట్ dq ఈజ్ ఈక్వల్ టు TdS. మీకు చెప్పాను కదా TdS అని. సో దేర్ ఫోర్ dq ఈజ్ ఈక్వల్ టు TdS అనమాట. అంటే ఇది ఎంట్రోపీ డెఫినేషన్ నుంచి వచ్చింది. ఎంట్రోపీ డెఫినేషన్ కమ్స్ ఫ్రమ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనమాట. సో దేర్ ఫోర్ దాన్ని సెకండ్ లా అన్నాడు.
ఓకే, సో దేర్ ఫోర్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి ఈ ఈక్వేషన్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి టీడీఎస్ ఈక్వేషన్ వచ్చింది. సో నా ఈ కంబైనింగ్ దీస్ 2 ఈక్వేషన్స్ అంటున్నాడు. అంటే డీక్యూ ప్లేస్లో టీడీఎస్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో దెన్ వాట్ యూ వి గెట్? ఓకే, డీక్యూ ప్లేస్లో టీడీఎస్ పెడుతున్నాము. సో టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ పీడీవి వచ్చిందనమాట. ఓకే, సో టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ పీడీవి, అదే కంబైన్ చేయడం అంటే. దిస్ ఇస్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారము డిక్యూ అంటే, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారము డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ. సో దాని ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసాము. సో ప్లీజ్ రిమెంబర్, దేర్ ఫోర్ దీని నుంచి మనకి ఇంటర్నల్ ఎనర్జీ డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంటర్నల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ డియు ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ minus PdV. This is the basic equation that connects first law and second law of thermodynamics. Okay, so then the theory part. Next one, internal energy. Internal energy of a system is the sum of the potential and kinetic energies. Internal energies ante sum of the potential energy and kinetic energy. Now, potential energy is due to, remember, ఆర్డినరీగా మనకి మెకానికల్ సిస్టమ్స్లో పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఎప్పుడు ఎందుకు వస్తుంది అంటే యూనో డ్యూ టు ద హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ డ్యూ టు ఇట్స్ పొజిషన్ అనమాట. యూనో కంప్రెస్డ్ స్ప్రింగ్, రకరకాల మోడల్స్ చెప్తుంటాం కదా మనం. బికాస్ ఆఫ్ ఇట్స్ స్టేట్ కూడా మనకి సమ్ సార్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. సో దేర్ ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ ఎందుకు వస్తుంది అంటే ఇవి అనమాట, సమ్ హైట్ అండ్ దెన్ స్టేట్, దాని యొక్క పరిస్థితి. అంటే ఆల్రెడీ కంప్రెస్ అయ్యి ఉందా, ఒక టెన్షన్లో ఉందా. ఒక టెన్షన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇట్ హ్యాస్ సమ్ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. ఓకే, సో బెంట్ బౌ ఉంది, ఇట్ హ్యాస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో యూ ఆల్ నో దట్. బెంట్ బౌ అంటే బాణ ఇదనమాట, ధనస్సు. సో దాంట్లో మనం బాణాన్ని పెట్టి లాగి మనం వదిలితే ఈజీగా ఆ బాణానికి కైనెటిక్ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే, ఆల్రెడీ మీరు బెండ్ చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఇస్తారన్నమాట దానికి. దాట్ విల్ బీ యూజ్డ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అనమాట. సో ఆ బెండింగ్ పొజిషన్ వల్ల మీకు ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఎనీవే, సో దేర్ ఫోర్ ఇక్కడ రిమెంబర్, ఈ గ్యాసెస్ విషయంలో ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ అరైజెస్ డ్యూ టు ద మ్యూచువల్ అట్రాక్షన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ అనమాట. ఓకే, సో జనరల్గా మాలిక్యూల్స్ మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఒక యాటమ్ ఇంకొక యాటమ్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ద పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డ్యూ టు మ్యూచువల్ అట్రాక్షన్ అమాంగ్ ద మాలిక్యూల్స్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డ్యూ టు ద మోషన్. కైనెటిక్ ఎనర్జీ కూడా ఎప్పుడు వెలాసిటీ వల్లే ఉంటుంది అనమాట. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ mv². సో వెలాసిటీ ఉంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో మాలిక్యూల్స్ మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ర్యాండమ్గా వాటికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, అట్రాక్షన్ ఉండడం, మాలిక్యూల్స్ మధ్యలో అట్రాక్షన్ ఉండడం వల్ల పొటెన్షియల్ ఎనర్జీ, మాలిక్యూల్స్ మూవ్ అవుతూ ఉండడం వల్ల కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అనమాట. ఓకే అమ్మా, రైట్, విల్ స్టాప్. జస్ట్ 1 or 2 minutes అబ్రప్ట్గా ఎండ్ అయిపోతుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లం, బట్ నాకు టైం కలిసి వస్తుంది. ఓకే, ఐ విల్ కంటిన్యూ. సో ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, దట్స్ లాస్ట్ వన్, ఇంపార్టెంట్ వన్. ఇఫ్ ద సిస్టమ్ చేంజెస్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్, then the change in the internal energy does not depend upon the path, but it depends upon the initial and final states. This statement చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇవి there are some functions which are path dependent and there are some functions which are dependent on initial